పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. నా దేవుడవు, నా రాజువు, దళ మూలాధిపతివైన ప్రభు, నీ బలిపీఠము వద్ద పిచ్చుకలు గూడు కట్టుకున్నవి, వాన కోవెలలు కూడా పిల్లలు చేయుటకు గూడు పెట్టుకున్నవి. మీ మందిరమును వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించేవారు ధన్యులు. కీర్తన 84వ అధ్యాయం 3వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, పిచ్చుకలు, వాన కోవెలలు వంటి చిన్న పక్షులు కూడా దేవుని ఆలయంలో గూడు కట్టుకున్నవి. అవి కూడా దేవుని సన్నిధిలో శాంతి, భద్రత పొందాయి. అయితే మనం దేవుని రూపంలో సృష్టించబడిన మనుషులు. ఆయన సన్నిధిని ఎంతగా కోరి ఎంతగా ప్రేమించాలి. దేవుని మందిరం కేవలం గోడల మధ్య కాదు, అది దేవుని సన్నిధి, సమాధానమును తెలుపుతున్న స్థలం. ఆ సన్నిధిలో ఉండేవారు నిజంగా ధన్యులు, ఎందుకంటే వారి మనస్సులో దేవునితో నిండిపోయి ఉంటాయి. ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక. ప్రార్థన. ప్రభు, నీ మందిరము పట్ల మా హృదయంలో ఆకర్షణ కలుగజేయుము తండ్రి. మీ సన్నిధిలో మేము పక్షుల వలె గూడు కట్టుకొని నిన్ను స్తుతించుటకు మా ఆత్మ తాహతపడుతున్నది. మీ సమక్షంలో ఉండే ఆనందముతో నీ సన్నిధిలో లభించే సమాధానమును మాతోనూ పంచుము. మా జీవితమంతా మీ సన్నిధిలో ఉండే దీవెన పొందినట్లు మమ్ము నడిపించుము ప్రభువా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.